ప్రతిపక్ష పార్టీలు రాహుల్ గాంధీ గారు అలాగే తమిళనాడు డిఎంకే వీరు ఎన్ని రాజకీయాలు చేసినా కూడా 2026 తర్వాత 2027లో ఖచ్చితంగా జనాభా లెక్కల సెన్సెస్ అనేది జరుగుతుంది. ఈ జనాభా లెక్కల సెన్సెస్ తర్వాత ఖచ్చితంగా జనాభా ఆధారంగా డీలిమిటేషన్ అనేది కూడా జరుగుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. అయితే నేను మీకు ముందుగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్ అనేది మరియు ఆ బిల్ మీద పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు, దాని ఫలితాలు వీటిని కొద్దిసేపు మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే వీటి గురించి నేను మాట్లాడట్లేదు ప్రస్తుతానికి. దీని గురించి వీడియో చివరిలో మాట్లాడుకుందాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు తెలుసా, భారతదేశంలో 25 ఏళ్లుగా జరగాల్సినటువంటి ఒక అతిపెద్ద ఎన్నికల మార్పును ఉద్దేశపూర్వకంగానే ఆపిపెట్టారు. 2026 తర్వాత అది తిరిగి వస్తే దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ శక్తి సగానికి పడిపోతుంది. అసలు ఈ డీలిమిటేషన్ మరియు ఉమెన్స్ రిజర్వేషన్ మరియు ఈ జనాభా లెక్కల సెన్సెస్ ఈ మూడింటికి సంబంధం ఏంటి అని చెప్పేసి మనం కొద్దిగా లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే దేశంలో జనాభా ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్పు చేయటం. ఇది కేవలం టెక్నికల్ ప్రక్రియ కాదు, ఇది నేరుగా పవర్ షిఫ్ట్. ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు మన భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 82 మరియు ఆర్టికల్ 170 అనేవి భారతదేశ పార్లమెంటుకు అధికారం ఇచ్చింది. ఈ ఆర్టికల్ 82 మరియు ఆర్టికల్ 170 అనేవి ప్రతి జనగణన సెన్సెస్ తర్వాత పార్లమెంటు ఒక డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి చట్టం చేయాలి. ఆ చట్టం ప్రకారము పార్లమెంటు ఒక డీలిమిటేషన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా జనాభా ఆధారంగా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశ జనాభా ఆధారంగా మళ్ళీ సీట్లను పంచాల్సి ఉంటుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఏదో బీజేపీ కుట్ర లేకపోతే కాంగ్రెస్ కుట్రగానో మనం చూడకూడదు. ఇది మన భారతదేశ రాజ్యాంగం పార్లమెంటుకు కల్పించినటువంటి అధికారంగా మనం చూడాలి. నిజానికి మన భారతదేశ రాజ్యాంగంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కల సెన్సెస్ చేసిన తర్వాత చేయాల్సి ఉంటుంది. మరి గత 25 ఏళ్లుగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఎందుకు జరగలేదు? దీని గురించి తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి. 1951లో మన రాజ్యాంగము మరియు ఈ ఎన్నికల విధానం, ప్రజాస్వామ్యము ఇవన్నీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సెన్సెస్ అనే దాన్ని నిర్వహించి డీలిమిటేషన్ అనేది చేస్తూ వచ్చారు. అయితే చివరిసారి డీలిమిటేషన్ చేసింది 1971లో. 1971లో ఈ కాంగ్రెస్ పార్టీ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోక్సభ స్థానాలు 545గా ఉన్నాయి. 1971 అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు చివరిసారి జనాభా ఆధారంగా సీట్ల పంపిణీ అనే దాన్ని ఫిక్స్ చేశారు. వెంటనే 1973లో అదే శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో ఇలా జనాభా ఆధారంగా సీట్లు పంచుకుంటూ పోతే నార్త్ రాష్ట్రాలలో రాజకీయ బలం అనేది పెరుగుతుంది, అలాగే దక్షిణ రాష్ట్రాలలో రాజకీయ శక్తి, రాజకీయ బలం అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఒక దాన్ని తీసుకొచ్చి ఈ డీలిమిటేషన్ ప్రక్రియను 25 ఏళ్ల వరకు ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేశారంటే నిలిపివేశారు. అంటే 1971లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయో 2001 వరకు కూడా ఎలాంటి డీలిమిటేషన్ అనేది చేయకుండా అవే సీట్లు కొనసాగించాలి అని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. తర్వాత 2001 అనేది రానే వచ్చింది. 2001లో బీజేపీ పార్టీ తరపు నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన రాష్ట్రాలకు అంటే మన దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు అంటే ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారు మరియు ఇతర అధికారులు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని కలిసి భారత రాజ్యాంగం ప్రకారము ఈ 2001లో మీరు డీలిమిటేషన్ అనేది చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు మీరు డీలిమిటేషన్ అనేది చేస్తే దక్షిణ రాష్ట్రాలలో పాపులేషన్ కంట్రోల్ అనేది చేసుకోవటం వల్ల అక్కడ జనాభా అనేది తగ్గింది, నార్త్ రాష్ట్రాలలో జనాభా అనేది పెరిగింది. దీని కారణంగా దక్షిణ రాష్ట్రాల సైడు రాజకీయ శక్తి, రాజకీయ బలం అనేది తగ్గిపోతుంది, నార్త్ రాష్ట్రాల సైడు రాజకీయ బలం అనేది పెరుగుతుంది. అంటే లోక్సభ స్థానాలు నార్త్ సైడ్ ఎక్కువగా పెరుగుతాయి, అలాగే దక్షిణ రాష్ట్రాలలో తగ్గిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి అప్పటి బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారికి చెప్పడం జరిగింది. దాంతో ఆయన కూడా 84th కాన్స్టిట్యూషనల్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కింద డీలిమిటేషన్ ప్రక్రియను ఇప్పుడు ఏదైతే ఫ్రీజ్ చేశారో ఈ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 వరకు పొడిగిస్తున్నాము అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 2001 నుంచి 2011లో చేయాల్సి ఉంది, కానీ 2011లో చేయలేదు. దీన్ని 2026కి అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి కాలం వరకు ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము యాక్చువల్ గా భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కల సెన్సెస్ అనేది జరిపి తర్వాత డీలిమిటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్. ఇది ఎవరి కుట్రగా మీరు చూడొద్దు.
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ కుట్ర చేస్తుంది అనే భావనలోకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ఆయా కాలాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక లెవరేజ్ గా మాత్రమే చూడాలి. ఇది ఒక అధికారం. ఇప్పుడు మొన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్లమెంట్ లో తీసుకొచ్చినటువంటి ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్ అనే దాని గురించి మనము కొంచెం లోతుగా చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటంటే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని డీలిమిటేషన్ బిల్లు తోటి కలిపేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో విపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఒక లెవరేజ్ అనేది దొరికింది. ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడు డిఎంకే కి సంబంధించినటువంటి ఒక ఎంపీ రాజా గారు, మీకు ఈ బిల్ పాస్ చేసే ఉద్దేశమే లేదు, అందుకోసం మీరు ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని ప్లస్ డీలిమిటేషన్ బిల్ ని కలిపేసి తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నారు, ఇది ఒక కుట్ర మాత్రమే, ఇది మా విపక్ష పార్టీలను ఈ ఇండి అలియన్స్ ను ట్రాప్ చేయడానికి వేస్తున్నటువంటి పన్నాగం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఆయన మళ్ళీ లేచి ఇప్పుడు డీలిమిటేషన్ అనేది చేస్తే మా దక్షిణ రాష్ట్రాలపై మీరు చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తాము, ఎందుకంటే ఇప్పుడు జనాభా ఆధారితంగా చూస్తే దక్షిణ రాష్ట్రాలలో జనాభా తక్కువగా ఉంది, దానివల్ల ఎంపీ సీట్లు అనేటివి పెరగకపోగా ఇంకా తగ్గిపోతాయి. అలానే నార్త్ రాష్ట్రాల సైడు జనాభా విపరీతంగా పెరిగింది, దాంతో ఇప్పుడున్నటువంటి ఎంపీ సీట్ల కంటే కూడా నార్త్ రాష్ట్రాలలో ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది, దీన్ని దక్షిణ రాష్ట్రాల గొంతు నొక్కేయడం కిందగా మేము భావిస్తాము అని చెప్పేసి ఆయన ఈ కోణంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సభలో అమిత్ షా గారు లేచి నిలబడి, సరే మీ దక్షిణ రాష్ట్రాల సైడ్ ఉన్నటువంటి లోక్సభ స్థానాలు తగ్గిపోతాయి అని చెప్పేసి మీరు భావిస్తున్నారు, ఇది వాస్తవమే, అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తుతం మేము జనాభా ఆధారంగా చేయకుండా ప్రస్తుతము ఏ ఏ రాష్ట్రాలలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో వాటికి 50% పెంచి కేటాయిస్తాము, ఇది మీకు సమ్మతమేనా అని చెప్పేసి ఆయన సభలో ప్రశ్నించడం జరిగింది. దానికి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రాజా గారు లేచి నిలబడి, అసలు మీరు 50% పెంచుతాము అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు, కానీ నిజానికి మీరు 50% పెంచుతామని చెప్పేసి అసలు బిల్లులో పెట్టనే లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశాడు. దానికి అమిత్ షా గారు లేచి నిలబడి, సరే మీరు పెట్టలేదు అంటున్నారు కాబట్టి నాకు ఒక గంట సమయం ఇవ్వండి, నేను ఈ బిల్లులో 50% పెంపు అనే విషయాన్ని కూడా పొందుపరిచి తీసుకువస్తాను, అప్పుడు మీకు ఈ బిల్లు అనేది సమ్మతమేనా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. దాంతో డిఎంకే రాజా గారు, మీకు నిజంగా చేసే ఉద్దేశం ఉంటే అదేదో బిల్లులో ముందే పెట్టొచ్చు కదా, మేము అడిగేదాకా ఎందుకు వెయిట్ చేశారు, అలానే ఈ బిల్ పాస్ చేయాలని చెప్పేసి మీకు ఎలాగో లేదు, ఇది కేవలము మా మీద కుట్ర మాత్రమే అని చెప్పేసి, అందుకని మేము ఈ బిల్లుకి మద్దతు ఇవ్వట్లేము అని చెప్పేసి ఓటింగ్ చేసేసి చివరాఖరికి ఆ బిల్లుని పాస్ అవ్వకుండా చేయగలిగారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా అదేదో గొప్పగా ఏదో సాధించేసినట్టు, ఘనకార్యం చేసేసినట్టు బయటికి వచ్చి ప్రజాస్వామ్యం గెలిచింది, దక్షిణ రాష్ట్రాలు గెలిచాయి, ప్రతిపక్షాలు గెలిచాయి అని చెప్పేసి ఒక నెరేషన్ ప్రాపగాండా అనేది బిల్డ్ చేయడం మొదలు పెట్టారు. దాంతో సోషల్ మీడియాలలో తమకు ఉన్నటువంటి యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఈ మొత్తం ఈకో సిస్టమ్ అనేది కూడా కామెంట్ సెక్షన్లలో పోస్టులలో అదే పెట్టడం జరిగింది. స్టాలిన్ గారి పిక్చర్ని వాడుకుంటూ ప్రజాస్వామ్యం గెలుపొందింది, డెమోక్రసీ వన్ అని చెప్పేసి ఇట్లాంటివి పెట్టుకోవడం జరిగింది. కానీ నిజానికి ఇంకా దక్షిణ రాష్ట్ర ప్రజలు గుర్తించింది ఏంటంటే, ఖచ్చితంగా 2027లో జనాభా లెక్కల సెన్సెస్ అనేది జరుగుతుంది. ఈ జనాభా లెక్కల సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాలకు ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయో వాటికి సగానికి సగం దాకా తగ్గిపోతాయి. నార్త్ రాష్ట్రాలలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది బీజేపీ కుట్ర కాదు, ఎన్డీఏ కుట్ర కాదు, ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం. దీన్ని 50% మేము పెంచి ఇస్తాము తగ్గించకుండా అని చెప్పినప్పుడు అంది వచ్చినటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోకుండా ఇక్కడ కేవలం వీరి రాజకీయ స్వలాభం చూసుకొని ఈ 50% బిల్ అనే దాన్ని ఆమోదం పొందనివ్వకుండా ఆపేశారు. అయితే ఈ బిల్లు విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఈ పనికి ఎవరైతే సోషల్ మాధ్యమాలలో హర్షం వ్యక్తం చేస్తున్నారో, ఈ ముఖ్యంగా ఈ డిఎంకేని ప్రతిపక్ష పార్టీలను, నాయకులను, రాహుల్ గాంధీ గారిని, వీరిని ఎవరైతే హర్షం వ్యక్తం చేస్తూ ప్రోపగండా నెరేషన్ అనేది చేస్తున్నారో వీరే 2027కు వచ్చేసరికి అసలు మీరు ఎందుకు 50% బిల్లును తీసుకోలేదు అని చెప్పేసి తిరిగి ప్రశ్నిస్తారు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ గురించి కూడా చాలా రకమైనటువంటి ప్రోపగండాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఏం మాట్లాడుతున్నారంటే, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని డీలిమిటేషన్ బిల్లో కలపడం ఎందుకు, నిజానికి ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది 2023లోనే పాస్ అయిపోయింది, కానీ ప్రస్తుతం ఈ 2026లో ఈ డీలిమిటేషన్ బిల్లుకి లింక్ ఎందుకు పెట్టడం, ఇది ఖచ్చితంగా కుట్ర అని చెప్పేసి సోషల్ మాధ్యమాలలో కూడా చాలా మంది ప్రోపగాండాలు అనేదాన్ని చేస్తున్నారు. కానీ నిజం ఎలా ఉంది అంటే 2023లో ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అయింది, కానీ దాంట్లోనే చివరిలో మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు అంటే, నెక్స్ట్ డీలిమిటేషన్ చేసిన తరువాతనే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనే దాన్ని అమలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి అందులోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు పెట్టారు? 2023లో బిల్ పాస్ అయిపోతే 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో
అమలు చేసేయచ్చు కదా అని చెప్పేసి వారు ఇంకొక వాదన అనేది వినిపిస్తున్నారు. కానీ నిజానికి ఈ 33% రిజర్వేషన్లతోటి మొత్తం ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసి మొత్తం ఒక వ్యవస్థ రూపంగా అమల్లోకి తీసుకురావాలంటే నెక్స్ట్ ఎన్నికలు అనేవి సరిపోవు. అవి ఖచ్చితంగా డీలిమిటేషన్ తర్వాత మాత్రమే చేయగలరు. ఈ విషయం కూడా చాలా మంది ప్రజలకు, మన సోదరులకు అర్థం కాలేదు. వారు తప్పుదోవ అంటే ప్రోపగాండాల విషయంలో వారు తప్పుదోవ పట్టారు అని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ప్లస్ డీలిమిటేషన్ బిల్ అనే దాన్ని లింక్ చేసి పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే డీలిమిటేషన్ జరిగిన తర్వాతనే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ ని ఫ్రేమ్వర్క్ చేసి అమలు చేయగలిగే పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ డీలిమిటేషన్ యొక్క చరిత్ర మరియు ఉమెన్స్ బిల్ మరియు రాజ్యాంగం మరియు ఈ రాజకీయాలు వీటన్నిటినీ నేను కవర్ చేశానని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను చెప్పినటువంటి అంశాల మీద మీ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి నేను తెలుసుకోగలను. ఇదే నాకు బూస్టప్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.